వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగబోతుంది. బార్స్పారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్కు సంబంధించిన టాస్ ప్రక్రియ ఉండగా 7:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో 2 సమానంగా తలపడ్డాయి. రాజస్థాన్ 14 మ్యాచ్లో విజయం సాధిస్తే కోల్కతా నైట్ రైడర్స్ కూడా 14 మ్యాచ్ల్లో విక్టరీ కొట్టింది. ఇందులో 2 మ్యాచ్లు మాత్రం రిజల్ట్ రాకుండా ముగిశాయి. కోల్కతా నైట్ రైడర్స్ హైయెస్ట్ స్కోర్ 223 అయితే లోయెస్ట్ స్కోర్ 125 పరుగులు. అలాగే రాజస్థాన్ రాయల్స్ హైయెస్ట్ స్కోర్ 224 పరుగులు, లోయెస్ట్ స్కోరు 81 పరుగులు మాత్రమే. అంటే ఈ 2 జట్లు కూడా సమాన బలబలాలతో ఇప్పటి వరకు తలపడ్డాయి. ఇవాల్టి మ్యాచ్లో కూడా చెరో 50% విన్నింగ్ పర్సంటేజ్ కలిగి ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ఇరు జట్లను ముందుండి నడిపించనున్నారు. ఇరు జట్ల సమాన బలాలు ఉండడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఉత్కంఠ రేపుతుంది. ఇక గౌహటిలోని బార్సపారా క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అధిక స్కోరింగ్ మ్యాచ్లు ఆశించవచ్చు. ఇక ఇదే అంశంపైన మాట్లాడదాం. ఇక మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. నమస్కారం అండి సుధీర్ గారు. నమస్తే చక్రి, చెప్పండి. సుధీర్ గారు, నిన్నటి వరకు జరిగిన 5 మ్యాచ్ల ప్రభావం ఇవాల్టి మ్యాచ్పై ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇట్స్ బీన్ గ్రేట్ టోర్నమెంట్, వెరీ ఎంటర్టైనింగ్ టోర్నమెంట్. ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ లో కూడా రన్స్ స్కోర్ చేయడం చూస్తున్నాం అండ్ క్లోజ్ ఫినిషెస్ చూస్తున్నాం. అండ్ ఇట్ వాస్ సో నియర్ అండ్ సో ఫార్ అయిపోయింది గుజరాత్ టైటన్స్ కు 240 చేసింగ్ లో. అండ్ ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో కూడా చూసాం మనం. రాజస్థాన్ రాయల్స్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ 240 స్కోర్ చేయగలిగారు. సో టుడే ఇట్స్ గోట్ టు బి వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 2 టీమ్స్ కూడా మనందరికీ తెలుసు చక్రి ఓడిపోయి వస్తున్నాయి. ఫస్ట్ మ్యాచ్ లో కోల్కతా ఓడిపోయింది, ఫస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోయారు. అండ్ దాంతో డెఫినెట్లీ విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 మ్యాచెస్ వరుసగా ఓడిపోయినట్లయితే ఏ టీం కైనా కానీ ప్రెషర్ ఉంటుంది. సో గెలిచిన టీం కొంచెం ప్రెషర్ నుంచి బయటకు వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ హోమ్ లో ఆడుతున్నారు రాజస్థాన్ రాయల్స్. అండ్ అన్ఫార్చునేట్లీ వి ఆల్ నో దట్ చక్రి లాస్ట్ ఇయర్ ఇక్కడ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిపోయింది. అండ్ ఇప్పుడైతే వర్షం లేదు అండ్ మ్యాచ్ విల్ బి ఆన్ యాక్చువల్లీ. సో ఎక్సైటింగ్ గా ఉంటుంది, డౌట్ లేదు. మీరు చెప్పినట్టుగా చాలా ఈక్వల్ గా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఉన్నటువంటి టీమ్స్ రియల్ గా చెప్పాలంటే. అండ్ కోల్కతా ఆఫ్ కోర్స్ కొన్ని విభాగాల్లో కొంచెం స్లైట్లీ స్ట్రాంగర్ గా కనబడుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ రౌండర్స్ విషయం మాట్లాడినట్లయితే. బట్ అదర్వైజ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ, నో డౌట్ అబౌట్ ఇట్ చక్రి. అయితే సుధీర్ గారు, గౌహటిలోని బార్సాపరా క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందనే టాక్ అయితే ఉంది. దీంతో ఇరు జట్లు ఏ విధంగా ఆడబోతున్నాయి? ఈరోజు జట్లలో ఉన్న బ్యాట్స్మెన్స్లలో ఎవరు చెలరేగిపోయే అవకాశం ఉంది ఈరోజు సుధీర్ గారు? దట్స్ ట్రూ యాక్చువల్లీ. ఇక్కడ మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి. మాక్సిమం ప్లేసెస్ లో మీకు ఇండియాలో బ్యాటింగ్ ఫేవరబుల్ పిచ్చెస్ ఉంటాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో ఐ డోంట్ థింక్ మెనీ మ్యాచెస్ హావ్ బీన్ ప్లేడ్ హియర్ బికాస్ T20 మ్యాచెస్ ఎక్కువగా జరగలేదు. అండ్ ఫ్యూచర్ లో చాలా మ్యాచెస్ ఇంటర్నేషనల్ కూడా మ్యాచెస్ కూడా జరుగున్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచెస్ గతంలో చాలా జరిగాయి, బట్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డొమెస్టిక్ ఎక్కువ జరగలేదు అక్కడ. బట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్, అందులో డౌటే లేదు. బ్యాటింగ్ విషయం మనం మాట్లాడినట్టయితే కోల్కతా యాక్చువల్లీ ఈ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ రాజస్థాన్ కూడా స్ట్రాంగ్ అని ఉన్నారు. ఇప్పుడు కలకత్తాకు కొంచెం ఎక్కువగా మీరు దాని ఏమంటారు ఎడ్జ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది బ్యాటింగ్ లో కూడా, బికాస్ దే గోట్ సమ్ వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఇన్ నారాయణ్ కానివ్వండి, రసల్ కానివ్వండి, అండ్ రఘువంశీ, రమన్ దీప్ ఈ బౌల్స్ అండ్ బ్యాట్స్ యాక్చువల్లీ. సో అలా కొంచెం వాళ్ళకు ఆల్రౌండర్స్ ఉన్నారు, బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ ఆన్ పేపర్ స్లైట్లీ కొంచెం స్ట్రాంగర్ గా కనబడుతున్నారు. అండ్ రహానే ఆల్సో ఈ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, దో దే లాస్ట్ ఒక వండర్ఫుల్ 50 సాధించాడు. అండ్ వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ముఖ్యంగా మనం కోల్కతా విషయం ఫస్ట్ మాట్లాడినట్లయితే చక్రి, క్వింటన్ డికాక్ ఫామ్ అనేది చాలా కీలకం ఉంది. బికాస్ హీస్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఇయర్స్, హీస్ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఫ్రాంచైజెస్ రాదర్. బట్ అతని ఫామ్ ఒకవేళ అద్భుతంగా కొనసాగినట్లయితే, బికాస్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హ్యాజిల్స్, అతనికి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఏం లేదు. సౌత్ ఆఫ్రికాకి ఇప్పుడు అలా రిటైర్ అయిపోయినాడు టెస్ట్ క్రికెట్ నుండి కూడా అన్నిటి. సో దాంతో అతని యొక్క ఫామ్ చాలా ఇంపార్టెంట్. అండ్ వెంకటేష్ అయ్యర్ ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఒక రోల్ ప్లే చేయాలి అండ్ రహానేకు సపోర్టివ్ గా ఉండాలి బ్యాటింగ్ లో. అండ్ వాళ్ళకు నారాయణ్ ఆఫ్ కోర్స్ లుక్ గుడ్ యాక్చువల్లీ. నారాయణ్ ఆఫ్ కోర్స్ ఓపెనింగే చేయాలి, బికాస్ మిడిల్ ఆర్డర్ లో లోవర్ ఆర్డర్ లో అతడు ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. వెన్ ద బాల్ ఈస్ న్యూ ఈ స్కోర్స్ వెల్ యాక్చువల్లీ. సో
వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ లో ఏం ప్రాబ్లం లేదు. రఘువంశీ ప్లేడ్ వెల్ ఆల్సో, అండ్ రసల్ వాళ్ళకు రమన్దీప్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే క్వింటన్ డికాక్ యొక్క ఫామ్. బికాస్ క్వింటన్ డికాక్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఫెయిల్ అయితే వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది. గుర్బాజ్ లాంటి ఒక వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. అండ్ గుర్బాజ్ వి నో దట్ ఈస్ అన్ ఎక్సైటింగ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఇన్నింగ్స్ చక్కగా ఆడాడు. రీసెంట్ టైమ్స్ లో ఈ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఫర్ హిస్ కంట్రీ యాక్చువల్లీ. సో అలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ క్వింటన్ డికాక్ అఫ్ కోర్స్ మెయిన్ వాళ్ళకు. సో వాళ్ళు మెయిన్ గా ఇండియన్ బౌలర్స్ పేసర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మేబీ దే కూడా ట్రైడ్ 3 తోటి అదే గుర్బాజ్ ని కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళు. బట్ అట్లా లేదు. వాళ్ళకి ఇప్పుడు ఒక ఫారిన్ బౌలర్ కూడా కావాలి, పేస్ బౌలర్. జాన్సన్ దే ట్రైడ్, ఈ వాజ్ ఎక్స్పెన్సివ్. అండ్ నౌకియా ఈ రోజు ఫిట్ అయినట్లయితే ఈ విల్ ప్లే. అండ్ చక్రవర్తి కూడా కొన్ని రన్స్ ఇచ్చాడు ఫస్ట్ మ్యాచ్ కనుక కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. సో బ్యాటింగ్ పిచెస్ పైన ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. వాళ్ళకు అరోరా ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు బౌలింగ్ లో, అండ్ నారాయణ్. సో దే హ్యావ్ గాట్ ఎ గుడ్ దిస్ థింగ్. అండ్ రసెల్ ఆల్సో కెన్ బౌల్. రసెల్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువగా అది చేయలేకపోయినాడు. బట్ దే హ్యావ్ గాట్ ఆప్షన్స్ యాక్చువల్లీ. సో ఆన్ పేపర్ అబ్సల్యూట్లీ నో డౌట్ కోల్కతా ఇస్ లుకింగ్ బిట్ స్ట్రాంగ్ టీమ్. సుధీర్ గారు, టాస్ ఏ టీంకి కలిసి రానుందంటారు ఈరోజు మ్యాచ్లో? వెల్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ట్రిక్కీ క్వశ్చన్ ఆల్వేస్. బికాస్ మనం చూసాం టాస్ గెలిచిన తర్వాత కూడా మ్యాచెస్ ఓడిపోతున్నారు. అండ్ టాస్ గెలిచిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడతాయో, నిన్న కూడా మనం డిస్కషన్ లో అదే చెప్పుకున్నాం కూడా చక్రి, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆన్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ టాస్ ఓడిపోయిన తర్వాత ఈ వాస్ వెరీ హ్యాపీ. ఈ సెడ్ I would have loved to bat. Actually, batting, bowling doesn't matter, but I would have loved to bat. First preference batting కే ఇచ్చేవానని చెప్పారు. ఎందుకంటే స్ట్రెంగ్త్ బ్యాటింగ్ ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం ఇంపార్టెంట్. నిన్న శుభ్మన్ గిల్ టాస్ గెలిచి యాక్చువల్లీ మేబీ డ్యూ ఉంటుందన్న ఒక ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే బౌలింగ్ తీసుకున్నాడు. అండ్ అదంతా వర్కౌట్ కాలేదు. వాళ్ళు దగ్గరికి వచ్చారు, రాలేదని కాదు. చేజింగ్ లో కూడా దే వర్ హ్యావింగ్ సక్సెస్. బట్ చివరికి 8-10 రన్స్ అనేవి చాలా కీలకంగా మారుతాయి ఓటమిలో. సో నేనేమనుకుంటానంటే బ్యూటిఫుల్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. అండ్ ఆ తర్వాత చేజింగ్ లో డెఫినెట్లీ ఫీల్ చేసి అలసిపోయి ఉంటారు కనుక కొంచెం అంత ఈజీ కూడా కాకపోవచ్చు. బికాస్ మీకు 10+ యావరేజ్ అంటే 200+ ఏదైనా కానీ దాన్ని చేంజ్ చేయడం అంత ఈజీగా ఉండదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 230, 240 స్కోర్స్ అయితే మరింత డిఫికల్ట్ గా మారుతుంటాయి. మీరు ఇంతకుముందు హెడ్లైన్స్ లో చెప్పారు కదా, లాస్ట్ ఇయర్ వీళ్ళకి జరిగిన మ్యాచ్ లో 223, 224 చేంజ్ చేశారు. టీం చేసింది. నారాయణ్, బట్లర్ ఆ మ్యాచ్ లో ఇద్దరు అద్భుతంగా ఆడారు. బట్ ఎవ్రీ టైమ్ చేసింగ్ అనేది మీకు అంత ఈజీగా కాదు. 260+ కూడా చేంజ్ చేయడం చూసాం పంజాబ్ వర్సెస్ కోల్కతా. ఇట్ హ్యాపెండ్ అగైన్ లాస్ట్ ఇయర్. బట్ ఎవ్రీ టైమ్ 200+ స్కోర్ చేయడం, చేంజ్ చేయడం అనేది నాట్ వెరీ ఈజీ యాక్చువల్లీ. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ఇఫ్ యూ విన్ ద టాస్, బ్యాటింగ్ ఫేవరబుల్ అద్భుతంగా కండిషన్స్ ఉన్నట్టయితే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్లెస్ దెర్ ఇస్ సమ్ డ్యూ చాలా ఉండి ఏదన్నా ఇబ్బంది పెట్టవచ్చు బౌలర్లు, లేకుంటే ఏమన్నా కొంచెం క్లౌడీగా ఉంది, మూవ్ అయ్యే బాల్ ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ దట్. బట్ అదర్వైజ్ ఇప్పటి వరకు అయితే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కొన్ని మ్యాచెస్ లో ఇంపార్టెంట్ గా మారింది కూడా మనం చూసాం. సుధీర్ గారు, ఏ టీంకి ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? See, we talked about Kolkata's batting strength and మీకు చూడండి రాజస్థాన్ రాయల్స్ లో ముఖ్యంగా సంజు సామ్సన్ ఫామ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫర్ దెమ్. బికాస్ వి ఆల్ నో చక్రి వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మాట్. ముఖ్యంగా అతనికి IPL లో 3 సెంచరీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్రికెట్ లో 3 సెంచరీస్ ఉన్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా సిరీస్ లో 2 సెంచరీస్ సాధించాడు. బంగ్లాదేశ్ అగైన్స్ ఇన్ హైదరాబాద్ లో ఫస్ట్ T20 సెంచరీ ఉంది. సో ఇంటర్నేషనల్ T20 లో కూడా 3 సెంచరీస్ ఉన్నాయంటే ఈజ్ అన్ ఎక్సైటింగ్ T20 ప్లేయర్, డౌట్ లేదు. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా అగైన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అవైలబుల్ బికాస్ ఈ స్టిల్ స్ట్రగలింగ్ విత్ దట్ ఇంజరీ తోటి బాధపడుతున్నాడు అతను. అండ్ ఆఫ్ కోర్స్ రియాన్ పరాగ్ విల్ లీడ్. అండ్ రియాన్ పరాగ్ వాజ్ డిసప్పాయింటింగ్ విత్ ద బ్యాట్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళకు ముఖ్యంగా టాప్ లో ఏంటంటే జైస్వాల్ అండ్ రాణా. ఇప్పుడు విచిత్రాన్ని కలకత్తాకి ఆడినటువంటి ప్లేయర్ ఇప్పుడు ఈ టీంలో ఆడుతున్నాడు. ఇంకా ఇద్దరులో ఎవరైనా టాప్ లో చక్కగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళకు హెడ్మేర్ డౌన్ ద ఆర్డర్ ఉన్నాడు ఆడడానికి, సంజు శాంసన్ ఉన్నాడు. దే గట్ గుడ్ ఫైట్స్. బ్యాటర్స్ లో వాళ్ళకు ఏ ఒక్క జోడీ క్లిక్ అయినా కానీ పర్వాలేదు. బట్ జైస్వాల్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ బికాస్ అతని విషయం చెప్పే అవసరం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎంత తక్కువ టైంలో సక్సెస్ సాధించాడు. ఇంగ్లాండ్ అగైనెస్ట్ అయితే 700 రన్స్ కూడా స్కోర్ చేశాడు. సో అటువంటి ప్లేయర్ ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినాడు కనుక బిట్ ఆఫ్ ప్రెషర్ అంటే ఇన్ ద సెన్స్ బిగ్ స్కోర్ చేయడానికి మళ్ళీ కొంచెం గేర్ మారవలసి ఉంటుంది. సో ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ యాక్చువల్లీ బికాస్ ఎక్స్పీరియన్స్ అయితే సాధిస్తూ వచ్చాడు అతడు. సో నేను అనుకుంటాను అతని రోల్ రాజస్థాన్ రాయల్స్ కు టాప్ ఆర్డర్ లో కీలకంగా ఉన్నట్లయితే ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్.